మంచి చేయటకే ఇటువంటివి అనుమతిస్తాడనేది గమనించాలి. కొంతమంది అడుగుతూ ఉన్నారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోతుంటే దేవుడు ఏం చేస్తాడన్నాడని పిచ్చివాళ్ళు కొంతమంది అడుగుతారు. పిల్లలారా గమనించండి, యాకోబు గారు తన జీవితంలో అనేకమైన కష్టాలను అనుభవించాడు. లాబాను అనేక సార్లు యాకోబుని మోసం చేశాడు. యాకోబు గారే మోసగాళ్ళకు మోసగాడు, ఈయనను మోసం చేయడానికి మరి లాబాను మరి ప్రయత్నం చేశాడు. అనేకసార్లు అతను జీతం మార్చాడు, చాలా రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే యాకోబుకి కొన్ని పాఠాలు నేర్పించడానికి. యాకోబుని 12 మంది గోత్రకర్తలను భూమి మీదకి తీసుకొని రావడానికి ఒక సాధనంగా వాడుకోవటానికి దేవుడు యాకోబును తయారు చేశాడు. కాబట్టి ఆ పనిలో నుండి అతడు డీవియేట్ కాకుండా మరింతగా దేవుడిచ్చిన పనిలో అతడు ముందుకు సాగుటకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి అతడి జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించాడు. అలాగే ఆదిమ సంఘంలో చాలా శ్రమ కలిగింది, దేవుడు అనుమతించాడు అనేక మందిని ఉజ్జీవింపజేయటకు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకెదురు